హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్ ఛానల్. ఈ కుటుంబ వ్యవస్థలో రిలేషన్స్ మధ్య గొడవలు అనేది ఎప్పుడూ సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. అది తల్లిదండ్రుల పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏ రిలేషన్ మధ్య అయినా కూడా గొడవలు అనేది సర్వసాధారణంగా జరిగే విషయాలు. అయితే ఒకప్పుడు కాలంలో వాటిని పెద్దగా తీసుకునేవాళ్ళు కాదు. కానీ కాలానుగుణంగా గౌరవాలు అనేవి తగ్గిపోయినాయి, ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయింది. మన చుట్టుపక్కల జరిగే ఎన్నో విషయాలు మనిషి మనసును ప్రభావితం చేస్తున్నాయి. దానివల్ల తన ఆలోచన అనేది ర్యాపిడ్గా మారిపోతూ వస్తోంది. ఇప్పుడు కాలంలో ముఖ్యంగా అన్ని రిలేషన్స్ని పక్కన పెట్టేస్తే మనము ఇప్పుడు కాలంలో జనరల్గా చూస్తున్నది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రిలేషన్. వేరు వేరు ప్రదేశాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, వేరు వేరు కుటుంబ నేపథ్యంలో, వేరు వేరు పెరిగిన వాతావరణాల్లో పెరిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గర జాయిన్ అయ్యి ఒక షెల్టర్ కింద జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎంత సంధానం ఉండాలి, ఎన్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవాలి, ఎన్ని కాంప్రమైజ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు విడిపోయారు అని అంటే అది ఏదో నూటికో కోటికో ఒకటి ఉండేది. అది కూడా ఎట్లా ఉండేది, ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో జరిగేది, అది వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు క్రూయల్ మైండెడ్ తోటి ఉండడమో, లేకపోతే సాడిస్ట్ మెంటాలిటీతో ఉండడమో, సైకో మెంటాలిటీతో ఉండడమో, లేదంటే ఇలాంటివేవో విచిత్రమైనటువంటివి ఉండడం, ఇలాంటివి అయినప్పుడు మాత్రమే ఆ గొడవలు తీవ్ర స్థాయిలో ఉండేవి, అవి బయటకు వచ్చేవి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో భార్యాభర్తలు విడిపోతున్నారంటే దానిలో ఎవరు సైకోలు అవ్వాల్సిన అవసరం లే, సాడిస్టులు అవ్వాల్సిన అవసరం లే, అడల్టరీ ఉండాల్సిన అవసరం లే, ఏం అవసరం లేదు. వాళ్ళ ఆలోచన విధానాలు వేరు, అంతవరకే. ఇద్దరు సొసైటీలో గౌరవ మర్యాదలతో ఉండేవాళ్లే, ఇద్దరి కుటుంబ నేపథ్యాలు గౌరవంగా ఉండేవే, ఇద్దరు సంపాదనా పరులే, ఇద్దరు మంచి వ్యక్తులే. కానీ వాళ్ళిద్దరి మధ్య పొసగకపోవడానికి కారణము వేరియస్ ఫ్యాక్టర్స్ చెప్పొచ్చు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ని శాసిస్తున్నాయి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పొసగదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళ రిలేషన్ చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్ తోటి ఉంటుంది, జర్నీ చేయాల్సి వస్తుంది. ఇది డే బై డే గడిచే కొద్దీ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయలేను, విడిపోతే బాగుండునేమో అనే ఆలోచన వచ్చే పరిస్థితికి వచ్చేస్తారు. అటు ఇటు కాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మ్యారిటల్ లైఫ్ని కంటిన్యూ చేయలేరు. అటు విడిపోవాలి అన్నా కూడా సొసైటీలో అగౌరవం అవుతుంది, ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి, దాని మీద నా టైం అంతా అక్కడే వేస్ట్ అవుతుంది, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి అటు ఇటు కానికుండా చేస్తూ ఉంటాయి. చాలా ఒత్తిడికి గురైపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని రిలేషన్స్ నిలబడలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య స్ట్రెయిన్డ్ రిలేషన్ ఆ తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏదో ఒక స్పెసిఫిక్ రీజన్ మనం చెప్పలేము. దానిలో ఒక స్పెసిఫిక్గా ఈ రీజన్ వల్లనే వీళ్ళకి ఇంత గొడవలు వస్తున్నాయి అంటే ఏముండదు అక్కడ. దినచర్యలో పొద్దు నుంచి రాత్రి దాకా జరిగే కార్యక్రమాల్లో, డైలీ రొటీన్లో ఇద్దరి ఒపీనియన్స్ వేరు, వాళ్ళ ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. వేరు వేరు ఆలోచన విధానాలతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎలా ఈజీగా ఫాస్ట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్విక్గా డివోర్స్ తీసుకోవాలి అంటే వాటికి మార్గం ఏముంటుంది అంటే దానికి ఉండేటువంటి ఒకే మార్గము, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే నో ఫాల్ట్ డివోర్స్ అంటారు. దాన్ని నాన్ లిటిగేటెడ్ డివోర్స్ అంటారు, అన్కంటెస్టెడ్ డివోర్స్ అంటారు, లేదంటే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అంటారు. ఏదైనా కూడా ఒకటే. మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అని, కంటెస్టెడ్ డివోర్స్ అని రెండు రకాలు ఉంటాయి. కంటెస్టెడ్ డివోర్స్ అంటే ఒక ప్రాబ్లం అనేది తీవ్ర స్థాయిలో ఒకరి వల్ల ఉండి వేరే వాళ్ళు దానికి కోఆపరేట్ చేయకపోయిన పరిస్థితుల్లో ఉంటే రెండో వ్యక్తి కోర్టును అప్రోచ్ అవుతారు. అది
క్రూయాలిటీ గ్రౌండ్ కావచ్చు, డిజర్షన్ గ్రౌండ్ కావచ్చు, ఏదైనా డిసీజెస్ పరంగా అయి ఉండొచ్చు, అడల్టరీ పరంగా అయి ఉండొచ్చు, ఏవైనా కావచ్చు. ఏ కారణాల వల్లైనా కూడా వాళ్ళు డివర్స్ తీసుకోవాలి అంటే కోర్టును అప్రోచ్ అవ్వచ్చు, డివర్స్ తీసుకోవచ్చు. కానీ అది లెంతీ ప్రాసెస్. ఎందుకంటే రెండో వ్యక్తి అతని మీద పెట్టినటువంటి లేదా ఆమె మీద పెట్టినటువంటి అలిగేషన్స్ని ఒప్పుకోరు. కాబట్టి ఎవరైతే డివర్స్కి అప్లై చేశారో వాళ్ళు ఆ అలిగేషన్స్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఇది ఒక లెంతీ ప్రాసెస్ అన్నమాట. ఇంకా రెండో ఆప్షన్ మ్యూచువల్ డివర్స్. అంటే ఇప్పుడు నేను చెప్పింది నో ఫాల్ట్ డివర్స్. దీన్ని మ్యూచువల్ కన్సెంట్ డివర్స్ అంటారు. దీన్ని నాన్ లిటిగేటెడ్ డివర్స్ అంటారు, అన్కంటెస్టెడ్ డివర్స్ అంటారు. ఇది ఏంటంటే వేరొకరి మీద ఎటువంటి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు మ్యూచువల్గా మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి, మా డిఫరెన్సెస్ రీకన్సైల్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మేము విడిపోవాలనుకుంటున్నాము అని కోర్టులో వన్స్ కేసు వేసేటప్పుడు వాళ్ళు ఇద్దరు కోర్టుకు అప్రోచ్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక లెంగ్తీ టైం డేట్ ఇస్తారు, ఆ డేట్ క్లోజ్ చేసుకుంటారు కేసుని. మ్యూచువల్ కన్సెంట్ డివర్స్కి వేయాలంటే దీని టైం పీరియడ్ ఏంటంటే 6 months నుంచి 18 months లోపల కేసు ఫైనల్ అయిపోతుంది అనమాట. అంటే 6 months ఎందుకు పెట్టారంటే ఆ 6 months లోపల వాళ్ళు ఏదైనా డెసిషన్ని చేంజ్ చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో ఆ 6 months వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టారు. దాని మాక్సిమం 18 months. 18 months ఎందుకంటే ఒకవేళ ఆ 18 monthsలో వాళ్ళు కేసుని విత్డ్రా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, లేదంటే 18 months లోపల డిస్పోజ్ అయిపోవాలి, ఎట్ ఎనీ కాస్ట్ డిస్పోజ్ అయిపోవాలి. సుప్రీంకోర్టు కూడా ప్రతి మ్యూచువల్ కన్సెంట్లో కూడా ఈ పీరియడ్ని, కూలింగ్ పీరియడ్ని వే ఆఫ్ చేయాలని ఎక్కడా లేదండి. కాకపోతే కోసం ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే వే ఆఫ్ చేయొచ్చు అని చెప్పి ఒక మా పవర్స్ ఇచ్చిన తప్పనిచ్చి ప్రతి కేసులో వే ఆఫ్ చేయాలనేది ఎక్కడ లేదు. ఎవరైనా సరే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటే సెక్షన్ 14 కింద వే ఆఫ్కి అడగచ్చు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ మ్యూచువల్ కన్సెంట్ ఇది నో ఫాల్ట్, ఇది ఎవరి మీద ఎవరు బ్లేమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పీస్ఫుల్గా ఇద్దరు ఒక 2 సార్లు కోర్టుకు వస్తే సరిపోతుంది. దాంతో మీరు ఈజీగా డివర్స్ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరం పైన ఉంటుంది, మనతో ఏదీ రాదు.